Hi guys, welcome to IPL Banisa. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. చాలా మంది చూస్తున్నారు, చాలా మంది అంటే 40-50 మెంబర్స్ అట్లా చూస్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబర్స్ కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లానే ఎంకరేజ్ చేస్తే మేము ఇంకా కొంచెం మంచిగా గ్రో అవుతాం. అండ్ యా, లెట్స్ బిగిన్. అఖిలేష్. Begin. Yes. So, hi guys. Welcome to our ఛానల్. సో ఈరోజు నేను స్టార్ట్ చేస్తున్నా ఎందుకంటే ఈరోజు కొంచెం బిజీ ఉండు. ఈరోజు మ్యాచ్ గురించి ఏమంటావు పూర్ణ? థ్రిల్లర్ 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 మ్యాచ్ మ్యాచ్. ఈరోజు టెన్షన్ అయింది, కానీ నవ్వుకున్న లాస్ట్కి ఫుల్. అసలు ఎందుకు నవ్వినో నాకు కూడా అర్థం కాలే. అది పెద్ద జోక్ లా అనిపించింది నాకు. 2 balls 2 runs ఉండే. ఆ 2 balls అసలు 2 balls లో ఫస్ట్ బాల్ సింగిల్ తీసే ఉండే మిల్లర్. అంటే మేబీ ఫినిష్ చేద్దాం అనుకున్నాడు మ్యాచ్. బట్ అన్ఫార్చునేట్లీ లక్ ఫేవర్ చేయలేదు డీసీకి. సో యా. అసలు ఎవరు థింక్ చేస్తారు మిల్లర్ కిల్లర్ అంటారు. లాస్ట్ దాకా అసలు 2 balls ఉన్నాయి. అంతవరకు మంచిగా 6లు 4లు కొట్టి మ్యాచ్ ఖతం చేద్దాం అనుకోండు మనోడు. లాస్ట్ బాల్ కూడా కొడుతుండే యాక్చువల్‌గా. మరి ఎందుకు అట్లా అయిందో అతనికి కూడా తెలవదు. బ్రెయిన్ ఫెడ్ మూవ్‌మెంట్ అనుకో. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే ఈరోజు మ్యాచ్‌లో జీటీకి మంచిగా అసలు బట్లర్ ఫామ్‌లోకి వచ్చిండు. 25 బాల్స్‌లో 50 రన్స్ కొట్టేసి ఔట్ అయిపోయిండు. ఆ స్లో బాల్ వల్ల ఔట్ అయ్యిండు. కానీ బట్లర్ ఉండినుంటే స్కోర్ ఎళ్ళిపోతుండే. చూసినావు కదా! అండ్ ప్రిన్స్ గిల్ హి పర్ఫార్మ్డ్ యాస్ యూజువల్. టిపికల్ గిల్ బ్యాటింగ్. ఇంకా వాషింగ్టన్ సుందర్ అటాక్ చేసి ఆడిండు. బౌలింగ్ ఢిల్లీది ఎట్లుందంటావు? చూసినావు కదా! యాక్చువల్లీ ఢిల్లీ పర్ఫార్మ్డ్ వెల్, మంచిగా పర్ఫార్మ్ చేసింది మ్యాచ్. కానీ లక్, చెప్తున్నా కదా, లక్ లేదు ఈరోజు అంతే. ఢిల్లీ సైడ్ చాలా మంచిగా ఆడిర్రు. కేఎల్ రాహుల్ కూడా మంచిగా ఆడిండు. బట్ కేఎల్ రాహుల్ ఇంకొంచెం సేపు ఉండి బట్ రన్ రేట్ మెయింటైన్ చేసిరు, కానీ 9 పాయింట్ సంథింగ్ మెయింటైన్ చేసిరు. అదేదో ఇంకొంచెం ఆ! 10 అట్లా మెయింటైన్ చేస్తుంటే రన్ రేట్ ఫస్ట్ నుంచి ఆ, మంచిగా ఉంటుండే. లాస్ట్కి రిక్వైర్డ్ రన్ రేట్ 18 అబోవ్ ఉంటుండే 3 ఓవర్స్కి ఏమో సంథింగ్. మిల్లర్ అవును. వచ్చినాక దాన్ని కంట్రోల్ చేసి లాస్ట్ ఓవర్లో 9 runs సంథింగ్ అట్లుండే. బట్ అన్ఫార్చునేట్లీ, కంప్లీట్లీ అన్ఫార్చునేట్ అని చెప్పొచ్చు. ఇంకా ఈరోజు మ్యాచ్ మన ప్రెడిక్షన్ కూడా రాంగ్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది గెలవడానికి మ్యాచ్. కానీ నేను ఆల్మోస్ట్ ఇంకా 2 balls ఉండేసరికి ఇంకా నేను ఓకే పక్కన పెట్టేసిన ఫోన్. ఇంకా నాకు ఓకే గెలుస్తుందేమో అనుకని నార్మల్గా చూస్తున్నా. ఆ బాల్ డాట్ అయింది. ఇంకా నెక్స్ట్ బాల్ చూసి నేను అంటే నవ్వుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నవ్వుకున్నా ఆ! నేను. అసలు కీ మూమెంట్స్ ఉన్నాయి వీళ్ళకి. కీ మూమెంట్స్ వీళ్ళు ప్రతిసారి టాప్ వస్తున్నారు. అదే అదే నెక్స్ట్ ఓవర్‌కి వచ్చేసరికి మళ్ళా డౌన్ చేస్తున్నారు. వీళ్ళకి వీళ్ళే స్కోర్ చేయకపోవడమో, వికెట్ ఇచ్చేయడమో మ్మ్. అట్లా పోయింది. ఎంగిడి ఈరోజు బౌలింగ్ మ్యాచ్ సూపర్. గురించి ఎక్కువ మాట్లాడడానికి ఏం లేదు. ఎందుకు అంటే లేదు ఇంకా రషీద్ లాస్ట్ ఖాన్ ఉండు ఓవర్ కదా! బౌలింగ్ వేసింది ఎవరు? లాస్ట్ ఓవర్ బౌలింగ్ హర్షిత్ కృష్ణ, ప్రసిద్ధ్ కృష్ణ మంచిగా బౌలింగ్ వేసిందని చెప్పొచ్చు. రషీద్ ఖాన్ బ్యాక్ టు ఫార్మ్. రషీద్ ఖాన్ బ్యాక్ టు ఫార్మింగ్, ఎవరు ఆపలేరు రషీద్ ఖాన్ని. మంచి చేసిండు బౌలింగ్ రషీద్ ఖాన్ ఈరోజు. ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు. అది కూడా కీ టైంలో తీసుకున్నాడు. ఇంపార్టెంట్ వికెట్స్ కూడా కరెక్ట్ టైంలో తీసుకున్నాడు. అంటే రన్ రేటు, రిక్వైర్డ్ రన్ రేటు తగ్గుతుంది అన్నప్పుడు రషీద్ ఖాన్ వచ్చి మళ్ళీ రషీద్ దాన్ని కంట్రోల్ చేసిండు. సో మ్యాచ్ ఆ! ఇంకా మ్యాచ్ టర్న్ చేసిందని చెప్పొచ్చు. బట్ డీసీ విన్ అవ్వాల్సింది. విన్ అయ్యే మ్యాచే. బట్ ఇంకా వాళ్ళే అసలు నిజంగా ఇంక నువ్వు అందుకే నాకు దాని గురించి ఇవాళ మ్యాచ్ చూసినాక దాని గురించి నాకు ఏం మాట్లాడాలనిపించట్లే. ఇంకా మ్యాచ్ లాస్ట్ 2 balls అట్లా జరిగేసరికి. మొన్న ఇన్నానన్నమాట అశ్విన్ పాడ్‌కాస్ట్‌లో. అశ్విన్ ఏమన్నాడు, వేస్ వాళ్ళు వాళ్ళంతట వాళ్ళే ఫైండ్ చేస్తారు లూజ్ కావడానికి అని అన్నాడు. అట్లనే అయింది ఈరోజు మ్యాచ్. జీటీ ఫస్ట్ విన్ ఫర్ జీటీ. ఎనీవే, కంగ్రాచులేషన్స్. యాహ్! ఇది బూస్ట్ చేస్తది వాళ్ళకి విన్. సో జీటీ ఫ్యాన్స్ అందరూ ఖుషి అయి ఉంటారు. సో ఎనీవే, వాళ్ళు శుభ్మన్ గిల్ కూడా వచ్చి మంచి పర్ఫామ్ చేసిండు ఈరోజు. నేను అనుకున్నా యాక్చువల్‌గా శుభ్‌మన్ గిల్ పర్ఫార్మ్ చేస్తుండు. అరే! ఇంకొంచెం
ఇంకొన్ని తక్కువ బాల్స్‌లో ఇంకొన్ని ఎక్కువ రన్స్ కొట్టుంటే ఆ! బావుంటది కానీ అనిపిస్తుంది. కానీ ఏమైందంటే ఆ అదే టైంలో జరుగుతుంది. వికెట్స్ లేవు. వికెట్స్ లేవు. నెక్స్ట్ వచ్చే బ్యాట్స్‌మెన్స్ కూడా అంత మంచి బ్యాట్స్‌మెన్స్ లేరు. సో, అట్లనే ఆడాలి. అంటే ఆహ్, అట్లనే ఆడి కొంచెము మంచి స్కోర్ వికెట్‌లు బోర్డ్ మీద పడకేయకుండా. పెట్టినంక లాస్ట్ ఓవర్‌లలో కొడదామని డిసైడ్ అయ్యి అట్లనే చేసిర్రు కదా! మరి లాస్ట్‌కి 210 దాకా కొట్టిర్రంటే ఓకే. గుడ్ స్కోర్ ఆన్ ది బోర్డ్. బట్ నాట్ ఎనఫ్ అని ఫినిషర్ చెప్పొచ్చు డీసీ బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే. బట్ బౌలింగ్ కూడా మంచిగా చేసి రషీద్ ఖాన్ ఫామ్‌లోకి వచ్చేసరికి ఈరోజు మ్యాచ్ టైట్ అయింది. లాస్ట్‌కి ఫన్నీ అయింది మ్యాచ్. బట్ అందరూ మనం మిల్లర్‌ని చాలా అప్రిషియేట్ చేశారు డీసీ కూడా. అంటే ఐ మీన్ ఎవరు ఇట్లా డిసప్పాయింట్ చేయలేదు. మిల్లర్ ఔట్ అయినాక డీసీ ప్లేయర్స్ కూడా మంచిగా ఇట్లా హగ్ చేసుకొని వెల్కమింగ్ ఉన్నారు. అంటే ఆఫ్‌కోర్స్ మిల్లర్ సాడ్‌గా ఉన్నాడు. దే నో వాట్ మిల్లర్ కెన్ డూ. అంటే వాళ్ళకి అసలు తెలుసు మిల్లర్ ఏం ఫినిషర్ గదా! చేయగలడు. ఆ! సో, ఇది అప్పుడప్పుడు జరుగుతా ఉంటాయి. ఇవి అన్‌ఫార్చునేట్ సిట్యుయేషన్స్. సో, యాస్ ఎ స్పోర్టివ్ పర్సన్స్ ఎవ్రీవన్ ఇన్ ద టీమ్. సో, దే దే మిల్లర్ రిసీవ్డ్ హిమ్ వెరీ వెల్. మంచిగా రిసీవ్ చేసుకున్నారు. సో, అలాంటి ఒక బ్యాకప్ ఇయ్యాలి ప్లేయర్‌కి ఎప్పుడైనా గూడా. ఇట్లా నార్మల్‌గా అన్‌ఫార్చునేట్ సిట్యుయేషన్స్ అయితా ఉన్నా గూడా ప్లేయర్‌ని ఇట్లా బ్యాక్ చేస్తే దే కెన్ పెర్ఫార్మ్ వెరీ వెల్ ఇన్ ద నెక్స్ట్ మ్యాచ్. దట్ ఈస్ వాట్ టీమ్ ఈస్ అబౌట్. అంటే టీమ్ అంటే అట్లనే ఉండాలింకా. సో ఎందుకంటే మనం మిల్లర్ ఒక బిగ్ కిల్లర్. పర్స్పెక్టివ్‌లో చూడాలి గేమ్‌ని ఎప్పుడైనా గూడా. ఈ చిన్న చిన్నయి మనం మనం తిట్టుకుంటామేమో యాస్ ఎ ఫ్యాన్స్ చూసిన వాళ్ళు "అరే ఏంరా బాబు" మిల్లర్‌ని అప్పటిదాకా పొగిడుంటారు ఫ్యాన్స్. ఆ 2 బాళ్ళకే తిట్టుకొనుంటారు నాకు తెలిసి. పొగిడుంటారు. కానీ షాక్ అందరూ. ఎందుకు ఏమైంది అని అర్థం ఖచ్చితంగా కాలే తిట్టుకున్న లాస్ట్ వాళ్ళు ఓవర్. గూడా ఎక్కువ మంది ఉంటారు. లాస్ట్ 2 బాళ్ళకి మిల్లర్‌ని ఏం బ్యాటింగ్ చేసినవురా బాబు! 2 బాళ్ళకి 2 రన్‌లు కొట్టలేవా? అంత పెద్ద బ్యాట్స్‌మన్ అయ్యుండి కొట్టలే అని ఆ! అనుకునే వాళ్ళు గూడా చాలా మంది ఉంటారు. బట్ యాస్ ఎ బిగ్ పర్స్పెక్టివ్ మనం దాన్ని కొంచెం లైట్ తీసుకోవాలి ఇంగ. అలాంటి ముచ్చట్లని. సో, వి నో వాట్ మిల్లర్ కెన్ డూ. సో, యాహ్! ఇంకోటి సూపర్ హ్యూమన్, సూపర్ మ్యాన్ ఫిలిప్స్. ఫిలిప్ ఎయిర్‌లైన్సా? అసలు మీమ్ పెట్టినట్టున్నావుగా ఈరోజు నువ్వు. అది నువ్వు రన్నింగ్ చూడలేదు. ఫినిషింగ్ లాస్ట్ 2 ఓవర్స్‌లో క్రికెట్ ఆడతలేడు. ఆహ్, రన్నింగ్ రేస్‌లో పార్టిసిపేట్ చేస్తున్నా అంటూ అసలు ఉరికొస్తుండలేదో కూడా చూస్తలేదు. పోయిండు అప్పటికి. ఫీల్డింగ్ గూడా చాలా బ్రిలియంట్‌గా చేసిండు. అండ్ ఇంగ రేపటి మ్యాచెస్ గురించి మాట్లాడదాం. లెంతీ ఎలా ఉంది వీడియో. సో, యెప్. రేపటి మ్యాచ్ ఎల్ఎస్‌జీ వర్సెస్ కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్‌జీ. కేకేఆర్ వావ్! వర్సెస్ ఎల్ఎస్‌జీ స్క్వాడ్స్ ఎవరనుకుంటున్నావు? ఎవరు గెలుస్తారనుకుంటున్నావు? ఎల్ఎస్‌జీ బౌలింగ్ ప్లస్ వీళ్ళకి. ఎందుకంటే షమి ఫామ్‌లో ఉండు. హ్మ్. ప్రిన్స్ యాదవ్, ఆవేష్ ఖాన్, మళ్ళీ ఆహ్, ఇతని పేరు మనోడు జుట్టు నోట్‌బుక్ సెలబ్రిటీ ఎవరు? కేకేఆర్ గూడా ఇంకా ఓపెనింగ్ ఏం జేయలేగా. అదే అంటున్నా. కేకేఆర్‌కి బౌలింగ్ లేదు. హ్మ్. బ్యాటింగ్ ఉంది. నేను చెప్తా ఫిన్లాండ్ ఆడతాడు. ఇంకా మంచిగా ఫామ్‌లో ఉన్నారు. హంగ్రీ క్రిస్, హ్మ్. రఘువంశీ వీళ్ళందరూ మంచిగానే ఉన్నారు ఫామ్‌లో గానీ షమి నేనైతే ఫస్ట్ 6 ఓవర్స్‌కి షమి ఒక్క 2 వికెట్‌లు పడ్డాయంటే ఖతం. బట్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ కోల్‌కతా. ఆ! అదే గదా! ఎల్ఎస్‌జీ ఎల్ఎస్‌జీ అనుకుంటున్నా బౌలింగ్ వల్ల. ఎందుకంటే మంచి హ్మ్. ఫామ్‌లో ఉన్నారు. నేను గూడా ఎల్ఎస్‌జీ అనే అనుకుంటున్నా. యాస్ కేకేఆర్ ఇంక ఓపెన్ జేయలే గాబట్టి గేము. అంటే ఫామ్‌లో లేదు కేకేఆర్. సో, ఇంకోటి మనం చాలా గమనించాల్సింది ఒక టీమ్‌కి కావాల్సింది కాన్ఫిడెంట్. హ్మ్. కాన్ఫిడెంట్ రావాలంటే అందరూ పెర్ఫార్మ్ జేయడం. లేదంటే ఒక మంచి విన్. ఈరోజు జీటీకొచ్చింది చూడు అట్లాంటి విన్. కేకేఆర్ అలాంటి విన్ గెలిస్తే రేపు కేకేఆర్‌కొస్తే దేర్ ఈస్ ఎ ఛాన్స్ దే కెన్ కమ్ బ్యాక్ ఇంటు ద గేమ్. హ్మ్. సూపర్ అసలసలు. సో, దట్స్ ఇట్ అండ్ అండ్ అంతే గైస్ సే నో టు బెట్టింగ్. బెట్టింగ్‌లు చేయకండి. పైసలు పోగొట్టుకోకండి. ఏం అఖిలేష్ నవ్వుతున్నావు? బెట్టింగ్ ఏసినావా? ఏ లేదు బ్రో నేనెందుకేస్తా? యాహ్! సే నో టు సో, బెట్టింగ్. అండ్ ఇంకొకటి సమైరైన పోడ్‌కాస్ట్ చూసిర్రా గైస్ అందరు? పోడ్‌కాస్ట్ అంటున్నా సంథింగ్ ఏదో 'స్టిల్ అలైవ్' అని ఒక షో చేసిండు కదా! సో, దాని మీద మీ టేక్ ఏంటి అని కామెంట్ చేయండి. అంటే చాలా వరకి సచ్ పాజిటివ్ రెస్పాన్సే ఎమోషనల్ అని వస్తుంది. చెప్పొద్దు. హ్మ్. ఎమోషనల్ అని చెప్పు. నిజంగా కమ్‌బ్యాక్ వీడియో అది. హ్మ్. బట్ మస్తుంది. డిఫరెంట్ పర్స్పెక్టివ్ కూడా ఉంది చాలా మందికి. సో, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ లెట్స్ మీట్ ఇన్ టుమారోస్ వీడియో. అంటిల్ దెన్ బై బై. లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కామెంట్. సబ్స్క్రైబ్, కమెంట్. థాంక్ యూ గైస్. జై ఐపీఎల్.
See you tomorrow. See you. Bye.